ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్స్లో భాగంగా థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు 22వ తేదీ లోపలే రిలీజ్ చేయబోతున్నామని ఇప్పటికే అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు రేపైనా ఎల్లుండైనా థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ థర్డ్ ఫేజ్లో ఎవరెవరికి సీట్ రాబోతోంది, కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉందా లేదా, మరీ ముఖ్యంగా క్యాంపస్ చేంజ్ కోసం ఆప్షన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు క్యాంపస్ చేంజ్ అనేది అవుతుందా లేదా, అంతేకాకుండా డెడ్ లైన్ అనేది ఇప్పటికే ఇచ్చారు. 19/8/20 లోపలే మీరు రిపోర్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి 19/20 లోపలే మీరు రిపోర్ట్ చేసుకోవాలన్నా వద్దా, క్యాంపస్ చేంజ్ కాకపోతే మరి ఏం చేయాలి అనేది పూర్తిగా వీడియోలో చెప్తానమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, థర్డ్ ఫేజ్లోనైనా సీట్ వచ్చే అవకాశం ఉందా అన్న అని చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు. ఇప్పటికే అన్న నాకు 584 వచ్చాయి, నా రిజర్వేషన్ బీసీడీ బీసీబీ, నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఈసారైనా సీట్ వస్తుందా రాదా అని చాలామంది కామెంట్ పెడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా డౌట్ క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు సీట్ వస్తుందా రాదా అనేది థర్డ్ ఫేజ్లో మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ మెరిట్ లిస్ట్ అనేది మాకు 1:1లో కానీ 1:2లో కానీ 1:3లో కానీ ఏ విధంగా రిలీజ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ మీ యొక్క సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ అయితే చేస్తుంది. 1:1లో రిలీజ్ చేసి ఆ లిస్ట్లో కానీ మీ పేరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టే. ఒకవేళ 1:2లో కానీ 1:3లో కానీ మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసినట్టయితే అప్పుడు కాస్త ఆలోచించాలి. అంటే ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ ఒక సీటుకు కౌన్సిలింగ్కి రమ్మని చెప్తే ఖచ్చితంగా ఆ ముగ్గురిలో కానీ ఆ ఇద్దరిలో కానీ ఒక్కరికే సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు సీటు వస్తుందా రాదనేది మీరు థింక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మనకు థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి పిహెచ్ కేటగిరీలో మిగిలినటువంటి సీట్లు వాళ్ళు ఏదైతే బోగస్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది సీట్లు కోల్పోయారో ఆ సీట్లన్నీ కూడా జనరల్ కేటగిరీలో ఫిలప్ చేస్తామని ఇప్పటికే యూనివర్సిటీ ప్రకటించినటువంటి నేపథ్యంలో మీ అందరికి కూడా నిజంగా ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. చాలామంది మాకు రాదు అని నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ 1 or 2 మార్క్స్ కూడా మనకు ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో రాదు అని నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అధైర్యం పడకండి, మీకు సీట్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకు ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ పేరు ఉంది కదా, నాకు సీట్ వచ్చేస్తుంది అని అనుకోకండి. అక్కడ 1:1 కానీ 1:2 కానీ 1:3 కానీ మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మీకు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుందా రాదా అనే దాని మీద ఉన్నటువంటి మీ యొక్క డౌట్కి ఆన్సర్ అనమాట. ఎనీవే, క్యాంపస్ చేంజ్ కోసం మీరు ఆప్షన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మన క్యాంపస్ చేంజ్ అవుతుందా లేదా అని మీరు చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు. సో ఇప్పటికే చాలామంది మనకు 19/20 లోపల యూనివర్సిటీలో మీరు రిపోర్ట్ చేసుకోవాలి అని ఇప్పటికీ మనకు ఒక డెడ్ లైన్ కూడా వచ్చింది. మరి ఏం చేయాలి, మనం రిపోర్ట్ చేసుకోవాలా వద్దా, క్యాంపస్ చేంజ్ కోసం ఆప్షన్ పెట్టుకున్నాము అని ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నా వీడియో చూసినటువంటి ఒక స్టూడెంట్ అయితే చాలా చక్కగా కామెంట్ అయితే పెట్టారు. ఆ కామెంట్ కూడా ఒకసారి చూడండి, మీ యొక్క డౌట్ కూడా క్లారిఫై అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి సార్, ఈ కామెంట్కి కంపల్సరీ రిప్లై అయితే ఇవ్వండి. ఆర్జీఓకేటీ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి క్యాంపస్ చేంజ్ కోసం వెయిట్ చేయాలా అంటే చేంజ్ అయినటువంటి వాళ్ళకు మెయిల్ వస్తుంది అని, మెయిల్ రాకపోతే చేంజ్ అవ్వనట్టేనని చెప్పారు. నాకేమో మెయిల్ రాలేదు, ఎలా ఎవరికైనా మెయిల్ వచ్చిందా అని కామెంట్ రూపంలో నన్ను అడగడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, క్యాంపస్ చేంజ్ కోసం ఆప్షన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మీ క్యాంపస్ అనేది చేంజ్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్కి సెండ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మెయిల్ రాకపోతే మీకు క్యాంపస్ చేంజ్ కాలేదు అని మీరు నిర్ధారించుకోవాలని వాళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరందరూ కూడా మెయిల్ అయితే చెక్ చేసుకోండి. ఈరోజు కూడా సాయంత్రం వరకు టైం ఉంది, రేపు కూడా ఉంది, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మెయిల్ రాకపోతే మీరు మీ యొక్క డెడ్ లైన్ లోపల 19/8/20 లోపలే రిపోర్ట్ అయితే చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, రిపోర్టింగ్ కూడా మనం నెక్స్ట్
ఈ డెడ్ లైన్ తర్వాత కూడా వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో అలాంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు. డెడ్ లైన్ లోపలే మీరు ఖచ్చితంగా కాలేజ్లో కూడా రిపోర్ట్ అయితే చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.